బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు చాలా కాలం నుంచి ఆరాటపడుతున్నారు. అదే సమయంలో ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. అది పొత్తు కోసమే అని చెప్పేసి ఆయన అనుకూల మీడియా రాసింది. కానీ ఢిల్లీలో పరిణామాలు చూస్తుంటే ఎక్కడ కూడా అలాంటి వాతావరణం ఏం కనిపించలేదు. చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్లో దిగాడు. ఆయన ఎంపీలు ఆయన ఆహ్వానించడానికి వచ్చారు. వీళ్ళందరూ దారిలో వెళ్తూ ఒక హోటల్ దగ్గర ఆగారు. వీళ్ళని ఆ హోటల్ లాంజ్లో ఉంచి ఆయన ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తిని కలిసి వచ్చాడని చెప్పి సాక్షి రాసింది. ఆ తర్వాత ఆయన వెళ్ళి అమిత్ షాని కలిశాడు. అమిత్ షా నడ్డాతో ఒక 45 నిమిషాలు చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో ఏం జరిగింది అనేది ఆయన బయటకు వచ్చి విలేకరులకు చెప్పలేదు. ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చి పవన్ కళ్యాణ్ కలుస్తారు. పవన్ కళ్యాణ్ కలిసి ఈ అమిత్ షాతో మాట్లాడింది చెప్తారు. ఆయన తిరిగి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో సమావేశం అయినాక పొత్తు ఖరారు అవుతుందని చెప్పారు. కానీ ఆయన హైదరాబాద్ వచ్చాడు. పవన్ కళ్యాణ్ కలవలేదు. పవన్ కళ్యాణ్ తిరిగి ఢిల్లీ వెళ్ళలేదు. ఇక ఢిల్లీలో సమాచారం ఏంటంటే పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుంది. అది అయిపోయినాక తిరిగి మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు పిలుస్తారు అని. ఇక ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడుతో బీజేపీకి ఉన్న అనుభవాల వల్ల మొదటగా పొత్తు పెట్టుకోవడం, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పొత్తులో ఉన్న పార్టీల్ని డెవలప్ కాకుండా మీడియా సహాయంతో తొక్కేయడం ఈయనకు అలవాటు. అందుకని ఎన్డీఏ కూటమి పేరుతో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ గా పోటీ చేయాలనేది బీజేపీ ప్రతిపాదన. అదే కాకుండా సీట్లు ఈయన సూచించినవి కాకుండా వాళ్ళు కొంచెం ఎక్కువ అడిగే అవకాశం ఉంది. అది కూడా విపరీతంగా ఏముండదు. ఒక 40 ఎమ్మెల్యే సీట్లు మాత్రం జనసేన బీజేపీకి కలిసి ఇస్తారు. ఒక 10 ఎంపీ సీట్లు జనసేన బీజేపీకి కలిపి వెళ్తాయి. ఇది కాకుండా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఈ కూటమి అధికారంలోకి రాకపోతే రేపు ఫ్యూచర్లో బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడాలంటే బీజేపీకి ఆధారం ఉండాలి. అందుకోసం అది పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ని ఎంపీ సీటుకి పోటీ చేయించి కాకినాడ నుంచి ఆయన కేంద్రంలో పదవిలో తీసుకొని ఆయన ద్వారా ఇక్కడున్న వ్యవహారాలను ఆపరేట్ చేయాలని చూస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి కానీ అవతల ఎదురు పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఈ ఇద్దరిని తమ పక్కన పెట్టుకునే విధంగా బీజేపీ వ్యూహ రచన చేస్తుంది. అందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్కి అధిక ప్రాధాన్యత బీజేపీ ఇస్తుందని మాత్రం తెలుస్తుంది.